జై శ్రీరామ్ అండి. హిందూ బంధువులందరికీ నమస్కారములు. నేను కోరాడ నుంచి మాట్లాడుతున్నానండి. మాది ఇక్కడ మా ఇంటి పక్కన అక్రమంగా చర్చి నిర్మిస్తున్నారండి. అప్పుడే 2 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నామండి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు మేము కంప్లైంట్ ఇస్తే తీసుకున్నారండి. ఇప్పుడేమో అండి మరి వేరే ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక ఇంకా ఇచ్చిన కంప్లైంట్లను కూడా పట్టించుకోకుండా, మమ్మల్ని ఎవరిని పట్టించుకోకుండా అక్రమంగా మళ్ళీ చర్చి నిర్మాణానికి కూరుకున్నారండి. మేము దీనికోసమే రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టామండి. ఇది 5వ రోజు అండి మేము చేయడం. మాకందరికీ మా హిందువులందరూ సపోర్ట్గా నిలబడతారని, ఈ అక్రమ చర్చిని ఆపుతారని కోరుకుంటూ అధికారులందరికీ మా విన్నపం విన్నవించుకుంటున్నామండి. జై శ్రీరామ్ అండి. హిందూ బంధువులందరికీ నమస్కారం. మేము కాకినాడ జిల్లా కరపమండలం కోరాడ గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి. ఇక్కడ మా ఇళ్ళమయంగా, హిందువులు ఇళ్ళమయంగా ఏదైతే అక్రమంగా అనుమతులు లేకుండా చర్చ్ అనేది నిర్మిస్తున్నారో దానికోసమై మేము నిరాహార దీక్ష మొదలుపెట్టామండి. ఈరోజు 5వ రోజు కూడా మా రిలే నిరాహార దీక్ష కంటిన్యూ అవుతుంది. ఈరోజు అక్కడ ఏదైతే స్థలంలో భవనానికి ఇంటి భవనానికి అనుమతులు తీసుకుని నిర్మిస్తున్నామని తెలియజేశారో, ఈరోజు అదే భవనంలో మేము నిర్మిస్తున్న చర్చ్ అని చెప్పి మాకు న్యాయం జరిగేయాలని చెప్పి వాళ్ళు కూడా, మేము ఎక్కడైతే టెంట్ వేసుకుని నిరాహార దీక్ష చేస్తున్నామో దాని పక్కన వారు కూడా టెంట్ వేసుకుని, ఆ టెంట్ కూడా చూడండి అదేంటి ఆ టెంట్, ఆ టెంట్లో కూర్చుని వాళ్ళు కూడా మేము నిర్మిస్తుంది చర్చ్ అని చెప్పి వాళ్ళు కూడా నిరాహార దీక్ష స్టార్ట్ చేశారండి. మేము ఎవరైతే ఉన్నామో దీనికోసం పోరాటం చేస్తున్న వాళ్ళు అందరూ కూడా స్థానికులండి. ఈ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నామండి. వాళ్ళు మాత్రం స్థానికులు కాకుండా వేరే ఊరి నుంచి కూడా జనాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఇక్కడ సమస్య ఏదైతే ఉందో అది కేవలం స్థానికులు మాత్రమే తెలుసు తప్ప ఊరి వరకు ఏ రకంగా తెలుస్తుందండి. మేమందరం స్థానికులు ఇక్కడ నుండి పోరాటం చేస్తున్నామండి. కావున ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మా ఈ దీక్షకు స్పందించి మాకు న్యాయం జరిగే విధంగా, మా హిందువుల ఇళ్ళమయంగా ఈ చర్చ్ అనేది నిర్మాణం జరగకుండా చర్యలు తీసుకుంటారని, అదేవిధంగా పంచాయతీ నుంచి ఏ విధమైన పర్మిషన్ తీసుకుని వాళ్ళు భవన నిర్మాణం చేపట్టారో దానికి విరుద్ధంగా ఉన్నదని చెప్పి సెక్రటరీ వారు కూడా నోటీసులు అందించడం జరిగిందండి. కావున అక్కడ అక్రమ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని తొలగించే విధంగా ప్రభుత్వ అధికారులు కూడా చర్యలు తీసుకోగలరని, అంతేకాకుండా మా ఈ దీక్షకి హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అందరూ కూడా సాటి హిందువుగా మాకు సపోర్ట్ చేస్తారని, మాకు న్యాయం జరిగే విధంగా మాతో ఉంటారని కోరుకుంటూ తెలియజేస్తున్నామండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా కరప మండలం కోరాడ గ్రామంలో గత 5-6 రోజుల నుంచి కూడా ఉద్యమం జరుగుతుంది. దానికి ఎంతో ప్రోత్సాహంగా మన పెనుగొండ దుర్గాప్రసాద్ గారు పోరాడుతున్నారు. అలాగే గ్రామస్తులు, ఆ ఊరోళ్ళు, పక్క వాళ్ళు అందరూ కూడా పోరాడుతున్నారు. అయినా సరే ఎమ్మెల్యే గారు అండదండలు ఉన్నాయని చెప్పి వీళ్ళు ముందుకు పోతున్నారు పాస్టర్లు. ఇవాళ ఒక మంచి పని చేశారు. మాకు 40 సంవత్సరాల చర్చ్ ఇక్కడ ఉంది అని వాళ్ళే బోర్డు పెట్టారు. మొన్నటి వరకు చర్చ్ కాదు అని వాళ్ళే అన్నారు. చర్చ్ అని కూడా కన్ఫర్మ్ చేశారు కాబట్టి వాళ్ళ డాక్యుమెంట్ కంపల్సరీ చూపించాలి. స్థానికంగా ఎమ్మెల్యే గారు ఏంటంటే అందరూ ప్రజలు కావాలి కాబట్టి ఏదో చెప్తూ ఉంటారు. ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎస్సీ గారి దగ్గర కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర కానీ తీసుకొని వచ్చి వాళ్ళు మనకు చూపించాలి. అది ధర్మం. అలాగే ఈ చర్చ్ ఏదైతే ఉందో దాని నిర్మాణానికి చుట్టుపక్కల 200 సంతకాలు కావాలి. అవి కూడా లేవు. వీళ్ళు ఇష్టహారంగా చేసుకుపోతుంటే ఊరుకుండేది లేదు. ఇది ఏమన్నా 2-3 రోజుల్లో ఏదో పక్కకు రాకపోతే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు నాయకులు, హైందవ సైన్యం కార్యకర్తలు కూడా వస్తారని మా దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో భారీ రేంజ్లో కరప మండలాన్ని చుట్టుముట్టడం జరుగుతుంది. జై శ్రీరామ్. నా పేరు ప్రసాద్ యాదవ్, కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం, రామేశ్వరంపేట.